జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, గురు సందేశం కార్యక్రమంలో నిన్న మీరు భగవంతుని గురించి తెలుసుకున్నారు. ఈరోజు భగవంతుడికి, దేవుడికి, దేవతకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి భగవంతుడు నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు. అతడు సర్వస్వం, పరిపూర్ణం, అనంతం. భగవంతుడు లేనిది, భగవంతుడు కానిది, భగవంతుడికి భిన్నమైనది, భగవంతుడికి అతీతమైనది, భగవంతుడికి వేరైంది ఏమీ లేదు అసలు. భగవత్ సాక్షాత్కారం, భగవద్ దర్శనం, భగవత్ అన్వేషణ అనే పదాలు అశాస్త్రీయం. భగవంతుడి స్థితి, భగవంతుడి అనుభూతి అనే పదాలు మాత్రం వాస్తవం. కనిపించే స్థూల జగత్ అంతా కూడా భగవంతుడి నుంచి ఆవిర్భవించింది, మరలా తిరిగి భగవంతుడికి వెళ్ళిపోతుంది. కనిపించే స్థూల జగత్తును ప్రకృతి అనుకుంటే దానికి ఆధారమైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యాన్ని పురుషుడు అంటారు. దీనిని క్షేత్రం అనుకుంటే అది క్షేత్రజ్ఞుడు అవుతుంది. దీనిని ఆధేయం అనుకుంటే అది ఆధారం అవుతుంది. కనిపించేదేమో ఆధేయం, నడిపించేదేమో ఆధారం. కనిపించేది ప్రకృతి, నడిపించేది పురుషుడు. కనిపించేది క్షేత్రం, నడిపించేది క్షేత్రజ్ఞుడు. ఈ విషయంలో మీరు స్పష్టతను ఏర్పరచుకుంటే, నాకు తెలిసినంత వరకు ఆధ్యాత్మిక మార్గంలో 170% స్పష్టత ఏర్పడినట్టే. ఎందుకంటే ఆధ్యాత్మికతకు మూల ప్రమాణం ఏంటంటే భగవంతుని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకోవటం. తెలుసుకునే విషయం శాస్త్రయుక్తంగా ఉంటే ఆచరించడం ద్వారా సత్ఫలితం వస్తుంది. తెలుసుకునే విషయంలో పొరపాటు పడితే ఆచరించడం పొరపాటు జరుగుతుంది, ఫలితం తారుమారవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, భగవంతుని గురించి ఎటువంటి సమాచారం ఇచ్చినా అది వాస్తవం కాదు. ఎందుకంటే నిరాకారుడికి, నిరంజనుడికి, నిర్గుణుడికి సమాచారం ఎందుకు ఉంటుంది? ఆలోచించండి. వేదాలు, ఉపనిషత్తులు సైతం భగవంతుని యొక్క ఉనికిని బహిర్గతం చేయలేకపోయాయి. ఆధ్యాత్మిక మార్గాన్ని వెలుగులోకి తెచ్చినటువంటి ఋషులు సైతం భగవంతుని యొక్క ఉనికిని నిరూపించలేకపోయారు. అనంతమైన భగవంతుణ్ణి పరిమితమైన భాషలో వ్యక్తీకరించడం అంటే అది 100% వాస్తవం. అందుకని పొరపాటును కూడా భగవంతుణ్ణి వ్యక్తిగా భావించవద్దు, శక్తిగా భావించవద్దు, వస్తువుగా భావించవద్దు, పదార్థంగా భావించవద్దు. అది సత్యం, నిత్యం, సనాతనం, స్థిరం, శాశ్వతం, సర్వవ్యాపితం. అయితే భగవంతుడి స్థితిని పొందటానికి మార్గం ఏమిటి? ఉపనిషత్తులు మొత్తం ఏం చెప్పాయంటే, క్షేత్రం కాని దానిని క్షేత్రజ్ఞుడిగా అభివర్ణించాయి, ప్రకృతి కాని దానిని పురుషుడిగా తెలియజేశాయి, అనాత్మ కాని దానిని పరమాత్మగా భావించాయి. మనం అనాత్మను గురించి తెలుసుకుంటూ ఉంటే అది కానిదంతా కూడా ఆత్మ అవుతుంది.
అందుకే ఉపనిషత్తులలో ఒక విషయం చెప్పారు. భగవంతుడు ఎలా ఉంటాడంటే సముద్రంలో ఉప్పు మాదిరిగా, గింజలో నూనె మాదిరిగా, పాలల్లో వెన్న మాదిరిగా, కట్టెలో నిప్పు మాదిరిగా ఉంటాడట. భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉంటాడు, కానీ లోపల అంతర్గతంగా ఉంటాడు. మనం స్థూలంగా చూస్తే ఆకారాలు, రంగులు, రూపాలు ఇవన్నీ కనపడతాయి. సూక్ష్మంగా వెళితే మాత్రం భగవంతుని యొక్క ఉనికిని అనుభవించవచ్చు. కాబట్టి మీరు ఆ విషయంలో ముందు స్పష్టతను ఏర్పరచుకోండి. అయితే మీకు ఒక అనుమానం రావచ్చు, ఈ త్రిమూర్తులు ఎవరండి, త్రిశక్తి స్వరూపాలు ఎవరండి, ముక్కోటి దేవతలు ఎవరండి, దేవాలయాల్లో ప్రతిష్ఠించబడ్డటువంటి ఆ దేవతలు ఎవరండి? దీనిని గురించి మనం తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక మార్గం క్రీస్తుకు పూర్వం 8,000 సంవత్సరాల నాడు వెలుగులోకి వచ్చింది. క్రీస్తుకు పూర్వం 8,000 సంవత్సరాల నాడు అంటే ఇప్పటికి 10,000 సంవత్సరాలైంది. అది ఎలా వెలుగులోకి వచ్చింది? గతంలో చెప్పాను, మరలా ఒకసారి చెప్తాను. అది అవసరం కొద్ది బహిర్గతమైంది కాదు, ఆకస్మిక ఉత్పరివర్తనం వల్ల వెలుగులోకి వచ్చింది. పవిత్రమైన ప్రదేశాల్లో నివసించేటటువంటి ఆర్యులు దశాబ్దాల తరబడి లోతైన మౌనంలో ఉండటం ద్వారా అంతరంగం మొత్తం సమూలంగా శుద్ధి గావించబడి శరీరం పూర్తిగా కరిగిపోయి విశ్వవ్యాప్త భావన కలిగి కనిపించే స్థూల జగత్తును నడిపించేటటువంటి పరమాత్మను ఉన్నదానిని ఉన్నట్లుగా పెంచకుండా, తగ్గించకుండా, వక్రీకరించకుండా, మార్చకుండా అలా వర్ణిస్తూ వచ్చారు. ఇది ఎప్పుడు జరిగింది? క్రీస్తుకు పూర్వం 8,000 సంవత్సరాల నాడు. అప్పుడు భారతదేశం ఎలా ఉంది? జనాభా తక్కువగా ఉంది, వనరులు పుష్కలంగా ఉన్నాయి, కుటుంబ వ్యవస్థ బలోపేతం కాలేదు, మానవులంతా ఆటవిక జీవితంలో ఉన్నారు, అసలు సమస్యలు లేనే లేవు. అందువల్ల కొద్దిమంది యొక్క అంతరంగం నుండి ఒక లావాలాగా ఉప్పొంగినటువంటి ఆధ్యాత్మికత వాళ్ళకే పరిమితమైంది. దాని అవసరం లేదు కాబట్టి ఎవరు కూడా దాన్ని స్వీకరించలేదు. డిమాండ్ ఉంటే కదా ఉత్పత్తి జరిగేది. డిమాండ్ లేనప్పుడు ఉత్పత్తి చేస్తే లాభమైంది, మార్కెటింగ్ జరగదు కదా. కాబట్టి అప్పుడు ఆ విధంగా జరిగింది. అయితే వాళ్ళు వర్ణించేదాన్ని ఆధ్యాత్మిక పిపాస ఉన్నటువంటి కొంతమంది ఎదురుగా కూర్చొని వాళ్ళు కూడా ఏమిటి, ప్రత్యక్షంగా ప్రకృతిని అభివర్ణిస్తూ ఉంటే ఎదురుగా ఉన్నటువంటి శిష్యులు ఏకసంతాగ్రాహులుగా ఉండి వాటి నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. అక్కడ ఏదైతే ఉందో ఉన్నదానిని ఉన్నట్లుగా చెప్పారు తప్ప దాన్ని మార్చలే. అక్కడ పరిస్థితి మారిందనుకోండి, వర్ణన కూడా మారుతుంది. వేరు వేరు కాలాలలో, వేరు వేరు ప్రాంతాలలో, వేరు వేరు ఋతువుల్లో ఉన్నటువంటి ఆ ప్రకృతిని వాళ్ళు అనర్గళంగా వర్ణిస్తూ ఉంటే శిష్యులు నేర్చుకుంటూ వచ్చారు. ఆ విధంగా ఋషుల యొక్క అంతర్వాణి నుండి శిష్యులకు అందించబడింది కాబట్టి ప్రారంభంలో ఆ సమాచారం మొత్తాన్ని ఏమన్నారంటే శృతి అన్నారు. శృతి, శృతి, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. శృతి, శృతి అంటే సత్యవాక్యం, అది మారేది కాదు. అయితే కాలగమనంలో ఏం జరిగింది? అనుభవించేవాళ్ళు తగ్గిపోతూ వచ్చారు, బోధించేవాళ్ళు పెరుగుతూ వచ్చారు, అవసరం తక్కువగా ఉంది, సమాజం బాగానే ఉంది కాబట్టి దాని పట్ల ఎవరు ఆసక్తిని చూపలే. క్రీస్తుకు పూర్వం 3,000 సంవత్సరాలు వచ్చేసరికి దేశ పరిస్థితులు కొంచెం మారుతూ వచ్చాయి. ఎట్లా? కుటుంబ వ్యవస్థ బలోపేతం అవుతుంది, మానవుడు మోహబంధాల్లో చిక్కుకుంటున్నాడు,
యాజమాన్య తత్వం మొదలైంది, భౌతికవాద మత్తు పెరిగింది, మానవుడు ప్రకృతికి దూరం అయ్యాడు. ఇక సమస్యలు పెరుగుతూ వచ్చాయి. అయితే ఆ సమయంలో అనుభవించిన వాళ్ళు ఉన్నారా? లేరు. అందుకని ఋషులు అనుభవించినటువంటి వెల్లడించినటువంటి సమాచారాన్ని భద్రపరిచి భావితరాలకు అందించాలనేటటువంటి భావంతో వేదవ్యాస మహర్షి అనంతంగా ఉన్న మంత్రాల మొత్తాన్ని కూడా ఎలా తన దివ్య దృష్టితోటి, ఈ మాట గుర్తుపెట్టుకోండి, అవి రచించినవి కావు, దివ్య దృష్టితో, కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో ఆ మంత్రాల మొత్తాన్ని క్రోడీకరించి సంకలనం చేసి కంపోజ్ చేసి ఒక పుస్తక రూపంలో మనకిచ్చారు. అదే వేదం. వేదవ్యాస మహర్షి మొట్టమొదటిసారిగా శబ్దాలకు లిపిని సృష్టించాడు. ఆ విధంగా ఆ భాషను ఏమన్నారంటే ఆయన సంస్కృత భాష అన్నాడు. సంస్కృత భాషకు మొట్టమొదటిసారిగా లిపిని సృష్టించినటువంటి మహానుభావుడు ఎవరంటే వేదవ్యాసుల వారు. అయితే ఒక విషయం చెప్పండి, అందరి మనసులు ఒకే రకంగా ఉండవు, అందరి స్థాయి ఒకే రకంగా ఉండదు. కొంతమంది వేదాంతాన్ని సులభంగా అర్థం చేసుకోగలుగుతారు, మరి కొంతమంది అర్థం చేసుకోలేరు, అవగాహన చేసుకోలేరు. అయితే అందరినీ ఈ ఆధ్యాత్మిక మార్గం వైపుకు మళ్లించాలంటే వారి వారి స్థాయిని బట్టి, స్థితిని బట్టి కొన్ని ప్రయోగాలు చేయాలి. వేదవ్యాస మహర్షి ఏం చేశాడంటే మంత్రాల మొత్తాన్ని క్రోడీకరించి ఒక పుస్తకంగా తయారు చేశాడు. దాన్ని వేదం అన్నారు. దానిని ఇంకా సులభతరం చేయటం కోసం 4 భాగాలు చేశాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. అంతేకాకుండా ప్రతి వేదంలో 4 భాగాల్ని సృష్టించాడు, విభజించాడు. అదేమిటి? సంహితం, బ్రాహ్మణం, ఆరణ్యకం, ఉపనిషత్తు. ఇదంతా బాగానే ఉంది. కానీ సామాన్య మానవుడికి భగవంతుడి గురించి తెలియకపోతే అతనిలో ఒక రకంగా నేర ప్రవృత్తి పెరిగే అవకాశం ఉంటుంది. సామాన్య మానవుడికి పాపభీతిని సృష్టించేటట్లయితే అతను తప్పులు చేయకుండా ఉంటాడు, సమాజం సుభిక్షంగా ఉంటుంది. అందుకని సామాన్య మానవుడికి కూడా భగవంతుడి గురించి తెలియజేయాలనేటటువంటి భావనతోటి 18 పురాణాలు ఇచ్చారు, 18 ఉప పురాణాలు ఇచ్చారు. ఆ తర్వాత ధర్మ ప్రవృత్తితో ఉన్నటువంటి మహాభారతాన్ని ఇచ్చాడు, భక్తి రస ప్రవృత్తితో ఉన్నటువంటి భాగవతాన్ని ఇచ్చాడు, భవిష్య పురాణాన్ని ఇచ్చాడు. మరొక విశేషం ఏంటంటే 4 వేదాల సారాంశాన్ని ఒక పుస్తకం రూపంలో తయారు చేసి భారతం యొక్క మధ్యలో పొందుపరిచారు. అదే భగవద్గీత. ఆయన ఆధ్యాత్మిక సంపద మొత్తాన్ని కూడా భద్రపరిచి భావితరాలకి అద్భుతమైన పునాదిని వేశారు. అయితే ఒక విషయం మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఒక సామాన్యుడు ఎవరైనా వచ్చి నాకు భగవంతుని గురించి తెలియజేయండి అంటే ఏం తెలియజేస్తారు? భగవంతుడు వర్ణనకి, వివరణకి, అంచనాలకి అందేవాడు కాదు. భాషకు అందేవాడు భగవంతుడు కాదు. భాషకు అందితే భగవంతుడు ఎలా అవుతాడు? భాషకు అతీతమైన వాడే భగవంతుడండి. అతడే సృష్టికర్త. మరి అటువంటి భగవంతుడి వైపుకి ప్రజల్ని మళ్లించాలి. అందరూ ఒకే స్థాయిలో ఉండరు. మరి దానికి మార్గం ఏంటి? మీకు ఒక విషయం చెప్తున్నాను. ఆధారం లేకుండా నిరాధారానికి వెళ్ళలేం. ఆకారం లేకుండా నిరాకారానికి వెళ్ళలేం. ఏదో ఒక
భక్తిప్రదాయకమైనటువంటి విగ్రహం ఉంటేనే నిగ్రహం వచ్చుద్ది. అందుకని ఋషులు ఏం చేశారంటే, ప్రకృతిలో సంభవించేటటువంటి మార్పులు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి, ఒక వస్తువు తయారు కావటం, అది కొంతకాలం కొనసాగటం, ఆ తర్వాత కనుమరుగవటం. ఒక వస్తువు తయారు కావడాన్ని వేదాంతపరంగా సృష్టి అంటారు. అది కొంతకాలం కొనసాగితే దాన్ని స్థితి అంటారు. ఆ తర్వాత కనుమరుగవుతుంది, దాన్ని లయ అంటారు. సృష్టి, స్థితి, లయ. ఈ 3 ఏమిటి? భగవంతుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు. సంకల్పాలకు అనుగుణంగా వస్తువు తయారవుతుంది, ఆ వస్తువు కొంతకాలం కొనసాగుతుంది, తర్వాత వస్తువు కరిగిపోతుంది. సృష్టి, స్థితి, లయ చాలా కీలకమైన విషయం. ఈ 3 కార్యక్రమాలు కూడా భగవంతుడియే కదా, భగవంతుడి ద్వారానే జరుగుతున్నాయి కదా. భగవంతుడి ఆదేశం ప్రకారమే ఆ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కదా. అందుకని ఆ 3ంటికి 3 దేవతల్ని ప్రతిష్ఠించారనుకోండి, నియమించారనుకోండి. 3 దేవుళ్ళను ప్రతిష్ఠించారు. దేవతామూర్తులు, వాళ్ళే త్రిమూర్తులు: బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు. బ్రహ్మ జ్ఞానానికి, విష్ణుమూర్తి సంపదకి, శివుడు శక్తికి ప్రతిరూపాలు. సో బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు. చూసారా? ఆ తర్వాత ఆ 3 వాళ్ళ కార్యక్రమాలను నిర్వహించాలంటే తప్పనిసరిగా శక్తి కావాలి కదా. ఆ 3 జతలో 3 శక్తి స్వరూపాలను కూడా సృష్టించారు, ప్రతిష్ఠించారు. అందుకే ఋషుల్ని ఏమంటారంటే మంత్రద్రష్టలు అంటారు. మంత్రద్రష్టలు బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు. ఈ 3 ఎవరో చూద్దాం. బ్రహ్మకు జతలో జ్ఞానప్రదాయిని సరస్వతీదేవి, విష్ణువుకు జతలో ఐశ్వర్యప్రదాయిని లక్ష్మీదేవి, శివుడి జతలో జ్ఞానస్వరూపిణి, శక్తి స్వరూపిణి పార్వతి. చూసారా? సరస్వతి, లక్ష్మి, పార్వతి. బ్రహ్మ, సరస్వతి ఒక జంట, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఒక జంట, శివుడు, పార్వతి ఒక జంట. ఈ 3 త్రిమూర్తుల్ని, 3 శక్తి స్వరూపాల్ని కృత్రిమంగా సృష్టించారు. ఎలా సృష్టించారండి? దీని గురించి సైన్స్ పరంగా తెలుసుకుందాం. ఎవరికైతే శరీరం కరిగిపోతుందో, నేనే విశ్వం, విశ్వమే నేను అనేటటువంటి భావన కలుగుతుందో, వాళ్ళు విశ్వశక్తి నుండి మాట్లాడతారు, విశ్వశక్తి నుండి ఆలోచిస్తారు, విశ్వశక్తి నుండి పనులు చేస్తూ ఉంటారు. విశ్వశక్తి నుండి ఆలోచిస్తే అంతరాత్మ, విశ్వశక్తి నుండి మాట్లాడితే అంతర్వాణి, విశ్వశక్తి నుండి పనులు చేస్తూ ఉంటే అంతర్యామి. ఇక్కడ ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. విశ్వంలో ప్రతి శబ్దానికి ఒక ఆకారం ఉంటుంది, ప్రతి ఆకారానికి ఒక శబ్దం ఉంటుంది. ప్రతి శబ్దానికి ఒక ఆకారం ఉంటుంది, ప్రతి ఆకారానికి ఒక శబ్దం ఉంటుంది. మనం ఆకారాన్ని చూసినప్పుడు అంతరంగం నుండి అంతర్వాణి ద్వారా శబ్దం వచ్చేస్తాయి. శబ్దాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు ఆకారం వచ్చేస్తాయి. బయటదేమో రూపం, లోపలదేమో నామం. కాబట్టి శబ్దాలు మారుతూ ఉంటే ఆకారాలు మారుతూ ఉంటాయి.
స్థితి మారుతూ ఉంటే శబ్దాలు మారుతుంటాయి, ఆకారాలు మారుతుంటాయి. సామాన్యుడికి భగవంతుడి పట్ల భక్తి కలగాలి, భగవంతుడిని పూజించాలి, ఆరాధించాలి, ప్రేమించాలి, భక్తి ప్రపత్తులు ప్రదర్శించాలి. అందుకోసం చెప్పి 3 త్రిమూర్తులు వచ్చారు. తర్వాత వాళ్ళ జతలో 3 శక్తి స్వరూపాలు వచ్చారు. ఇక నెక్స్ట్ ఇంకొకటి కీలకమైంది ఉంది. అదేమిటంటే ప్రకృతి మనకి కన్న తల్లి వంటిది. ప్రకృతిని ప్రేమించాలి, పూజించాలి, ఆరాధించాలి. కానీ మనం వాడుకునే వస్తువును మొత్తాన్ని భగవంతుడిగా ఆరాధించడం అనేది సాధ్యం కాదు. భూమి మీద నడుస్తూ ఉంటాం, నీళ్లు వాడుకుంటూ ఉంటాం, ఎండలో తిరుగుతూ ఉంటాం. కనిపించే ప్రతిదాన్ని ప్రకృతిని భగవంతుడిగా భావించడం అంటే మామూలు వ్యక్తులకు సాధ్యం కాదు. అందుకని ప్రకృతికి ప్రతిరూపంగా 3 దేవతల్ని తమ యొక్క మంత్రాల ద్వారా సృష్టించారు, కృత్రిమంగా సృష్టించారు. ఒక దేవతను ఆరాధిస్తూ ఉంటే ప్రకృతిని ఆరాధించినట్టే. ప్రకృతికి ప్రతిరూపమే దేవత అంటే. దేవతను ఆరాధించడం ద్వారా స్త్రీ పట్ల గౌరవభావం ఏర్పడుతుంది. ఆ విధంగా త్రిమూర్తులు వచ్చారు, త్రిశక్తి స్వరూపిణులు వచ్చారు, 3 దేవతలు వచ్చారు. ఇదంతా ఎవరి కోసం? సామాన్య మానవుడికి కూడా భగవంతుడి పట్ల విశ్వాసం కలిగి భగవంతుడి వైపుకు పయనించడం కోసం వాడు చేసినటువంటి శాస్త్రయుక్తమైన విధానం. మీరు వేదాన్ని గనక జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే దానిలో 3 భాగాలు ఉన్నాయి. 1 కర్మకాండ, 2 ఉపాసనాకాండ, 3 జ్ఞానకాండ. కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్. విన్నప్పుడు అర్థమైనట్టు ఉంటాయి, తర్వాత మళ్ళా మర్చిపోతారు. అందుకే జాగ్రత్తగా మననం చేసుకోవాలి. కర్మకాండ, భక్తికాండ, ఆ తర్వాత జ్ఞానకాండ. భక్తికాండని ఉపాసనాకాండ అంటారు. ఋషులు ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువుని భగవంతుడిగా భావిస్తూ పూజించమని చెప్పారు. అందుకే మనం భూమిని పూజిస్తున్నాం, నీటిని పూజిస్తున్నాం, అగ్నిని పూజిస్తున్నాం, వాయువుని పూజిస్తున్నాం, ఆకాశాన్ని పూజిస్తున్నాం, సూర్యుడిని, చంద్రుణ్ణి, ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువుని, రాయిని, మట్టిని, కట్టెని, పుట్టని అన్నిటిని ప్రేమిస్తూ ఉన్నాం. గోవును ప్రేమించాలి, పామును ప్రేమించాలి, ప్రతి జంతువును కూడా ప్రేమించాలి. ఇదంతా బ్లైండ్ ఫెయిత్గా వెళ్ళకూడదు, శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకుని వెళ్ళగలగాలి. సో సామాన్య మానవుడికి అవగాహన ఉండదు కాబట్టి ప్రకృతి పట్ల, భగవంతుడి పట్ల విశ్వాసాన్ని కలిగించడం కోసం ప్రాథమికంగా ఇటువంటి కార్యక్రమాలు ఇచ్చారు. అందుకే భారతదేశంలో ప్రకృతిని పూజించే విధానం ఒక భారతదేశంలోనే ఉంది. నేను గతంలో చెప్పాను, మరలా చెప్తున్నాను. ప్రకృతిని పదార్థంగా భావించే వాళ్ళు పాశ్చాత్యులు. ప్రకృతిని పరమాత్మగా భావించి పరమార్థ తత్వాన్ని తెలుసుకునే వాళ్ళు ఎవరంటే భారతీయులు. ఇటువంటి విజ్ఞానం ప్రపంచంలో ఎక్కడా లేదు. అందుకే మనం ఒక రకంగా గర్వించాలి. అయితే కర్మకాండలో ఏముంటాయండి? కర్మకాండలో ఏముంటుంది? ఇప్పుడు త్రిమూర్తులు కానీ, త్రిశక్తి స్వరూపిణులు కానీ, 3 దేవతలు కానీ వీళ్ళని పవిత్రమైన స్థావరాల్లో ప్రతిష్ఠించాలి. అవే దేవాలయాలు. కాబట్టి దేవాలయాల యొక్క నిర్మాణం వెనుక లోతైనటువంటి శాస్త్రీయత ఉంది. ఒక పవిత్రమైన ప్రాంతంలో ఆగమ శాస్త్రం ప్రకారం దేవాలయం నిర్మించి ఆ దేవాలయంలో విగ్రహాలను ప్రతిష్ఠ చేస్తే రోజు వెళ్ళి ఆ ప్రాంతంలో పూజలు చేసుకుంటూ, పూజలు, పునస్కారాలు, వ్రతాలు, ఉపవాసాలు, దీక్షలు, మాలలు వగైరా అంటే ప్రకృతికి ప్రతిరూపమైనటువంటి ఈ త్రిమూర్తులు కానీ, త్రిశక్తి స్వరూపిణులు కానీ వీళ్ళని అక్కడ ప్రతిష్ఠించడం ద్వారా సామాన్య మానవులకి
భక్తి పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది, భగవంతుని యొక్క ఉనికిని గుర్తించగలుగుతారు. అరుంధతి నక్షత్రాన్ని పగలు చూయించి బాగుందా బాగుందంటే ఏం చెప్తారు? అది రాత్రే కనపడుతుంది, అమావాస్య అప్పుడే కనపడుతుంది. అలాగే నిరాకార నిరంజన నిర్గుణమైనటువంటి భగవంతుని చూపిస్తూ బాగుందే బాగుందంటే ఏం చూస్తున్నారు? వీళ్ళు ఏం చూడలేదుగా, వీళ్ళకి ఆ పరిజ్ఞానం లేదుగా. అందుకని దేవాలయాల్లో విగ్రహాల్ని ప్రతిష్ఠించి ప్రతిరోజు క్రమం తప్పకుండా పూజలు పునస్కారాలు వ్రతాలు చేస్తూ ఉంటే అక్కడ ఏముంటాయి? అత్యంత పవిత్రమైనటువంటి మంత్రాల యొక్క శక్తి ఉంటుంది అక్కడ. అది పాయింట్ అక్కడ, మంత్రశక్తి అంటారు. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. మీరు శివాలయం ఉన్న ప్రాంతానికి వెళ్ళండి, అక్కడ శక్తి ఎక్కువగా ఉంటుంది కానీ డబ్బు తక్కువగా ఉంటుంది. శివాలయం ఉన్నటువంటి ప్రాంతాల్లో శక్తి విపరీతంగా ఉంటుంది కానీ అక్కడ మాత్రం వనరులు తక్కువగా ఉంటాయి. పాత శివాలయాలను మీరు దర్శించండి, అవి పేలవంగా కనపడుతుంటాయి. అదే మీరు విష్ణుమూర్తి ఆలయాలకు వెళ్ళండి, విపరీతంగా డబ్బు ఉంటుంది, వద్దన్న డబ్బు వస్తూ ఉంటుంది, లక్షల కోట్లు వస్తూ ఉంటుంది. కారణం ఏంటి? మంత్రాల యొక్క ప్రభావం. శివాలయంలో పూజరకం చేసే పూజారిని మీరు గమనించండి, ముఖం కళదప్పి ఉంటుంది. అదే విష్ణుమూర్తి ఆలయంలో పూజ చేసేటటువంటి పూజారిని గమనించండి, అతని ముఖం విపరీతం తేజస్సుగా ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి ఎక్కడుంటుందంటే విష్ణుమూర్తి జతలో ఉంటుంది కాబట్టి అక్కడ విపరీతంగా సంపద ఉంటుంది. అదే మీరు కాళికాదేవి టెంపుల్లో ఉన్నటువంటి పూజారిని గమనించండి, అతను చాలా రౌద్రంగా ఉంటాడు, కళ్ళల్లో ఎర్రజీరలు ఉంటాయి, విపరీతంగా కోపడుతూ ఉంటాడు. కారణం ఏంటి? కాళికాదేవి ఎవరు? ఆమె శక్తి స్వరూపిణి, రౌద్రంగా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది. అంత దూరం ఎందుకు? సరస్వతి యొక్క చేతిలో ఏముంది? వీణ ఉంది. లక్ష్మీదేవి చేతిలో ఏముంది? అలా డబ్బులు పడుతూ ఉంటాయి, పద్మంలో ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ప్రపంచమే ఆమె దగ్గరకు వస్తుంది. అదే పార్వతిని తీసుకోండి, చేతిలో త్రిశూలం ఉంటుంది, నాలుగు బయటికి చాపు ఉంటుంది. ఆమె యొక్క వాహనం ఏంటంటే పులి వాహనం. అంటే వాళ్ళ రూపాలను బట్టి మనం తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ దేవతలు మొత్తం ఎందుకు వచ్చారంటే, త్రిమూర్తులు కానీ దేవతలు మొత్తం ఎందుకు వచ్చారంటే వీళ్ళు భగవంతుడి యొక్క ప్రతిరూపాలు. అది పాయింట్ అక్కడ. ఇప్పుడు చెప్పండి, విగ్రహాన్ని చూస్తూ ఉంటే నీకు నిగ్రహం వస్తుంది, సాకారంతో మొదలు పెడితే నిరాకారానికి వెళతాం. డైరెక్ట్గా నిరాకారానికి వెళ్ళటం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. ఇది కీ పాయింట్ పట్టుకోండి. కాబట్టి సామాన్య మానవుడి కోసం వాళ్ళు చేసినటువంటి ప్రయోగం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇంకా విషయం ఏంటంటే కాలగమనంలో పుట్టి కొంతకాలం జీవించి నశించిపోయినటువంటి వాళ్ళు కూడా దివ్యత్వంలో జీవించేటట్లయితే వాళ్ళు దేవుళ్ళు అవుతారు. అది పాయింట్. డివినిటీ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి దేవుడి. అలాగే కొన్ని దేవాలయాలు తీసుకోండి, అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పవిత్రతను బట్టి అక్కడ శక్తి విపరీతంగా ఉంటుంది. సో వీళ్ళందరూ దేవుళ్ళు, వాళ్ళని పూజించాలి, ప్రేమించాలి, ఆరాధించాలి. కొంతమంది గురువులను తీసుకోండి, స్వామీజీలను తీసుకోండి, బాబాలను తీసుకోండి, వాళ్ళని ఎదురుగా ప్రతిష్ఠించుకొని వాళ్ళ పట్ల భక్తిభావంతో భజనలు పాడినా, భక్తి గీతాలు పాడినా, పాటలు పాడినా, పద్యాలు పాడినా ఇది కూడా దివ్యత్వం వైపు తీసుకెళ్ళేది. కాబట్టి భగవంతుడు ఒక్కడే, ఇద్దరు భగవంతుళ్ళు ఉండరు ఎక్కడ కూడా. కానీ దేవతలు కానీ, దేవుళ్ళు కానీ, పురాణ పురుషులు కానీ వీళ్ళు అనేక మంది ఉంటారు. మనకు పురాణంలో రాముడున్నాడు, కృష్ణుడున్నాడు, హనుమంతుడున్నాడు. వాళ్ళు భగవంతుడు కాదు,
కానీ భగవంతుడి యొక్క అంశతో జీవించిన వాళ్ళు పురాణాలను వింటూ ఉంటే మనకు తెలియకుండా భగవంతుడి పట్ల శరణాగతి ఏర్పడుతుంది, భగవంతుడి పట్ల భక్తి కలుగుతుంది. మీరు గమనించండి, చాలామంది గుడికి వెళుతూ ఉంటారు, కానీ అమాయకులు అనుభూతిని పొందుతారు. కారణం ఏంటి? వీళ్ళకి విషయ పరిజ్ఞానం తెలియకపోయినా విశ్వాసం, శరణాగతి ఉంటాయి. కొంతమంది భజనలు పాడుతూ ఉంటారు, వాళ్ళు రాగం మీద, తాళం మీద, పల్లవం మీద, శృతి మీద దృష్టి పెడతారు. కొంతమంది భావం మీద దృష్టి పెడతారు. కొంతమంది ఆ భజన ఎవరిదో ఆ దేవుడి మీద దృష్టి పెడతారు. చూసారు ఎంత గమ్మత్తుగా ఉంటుందో. కాబట్టి మనమేమనుకుంటామంటే వీళ్ళు ఎందుకు వచ్చారో బాబు, వీళ్ళకేం తెలియదు కదా అనుకుంటాం. కాదు, వాళ్ళకి భగవంతుడి పట్ల, ఆ దేవుడి పట్ల, దేవత పట్ల ఉన్నటువంటి విశ్వాసమే వాళ్ళలో మార్పు తీసుకొస్తుంది. కాబట్టి భగవంతుడు ఒక్కడే, దేవుళ్ళు దేవతలు అనేకం. ప్రకృతి మొత్తం దేవుళ్ళ మయమే, దేవతల మయమే. కానీ ప్రత్యక్షంగా ప్రకృతిని మనం ఆరాధించలేకపోయినా ఈ విగ్రహాల్ని, దేవతా స్వరూపాలని, దేవుళ్ళని ఆరాధించేటట్లయితే భగవంతుడి వైపుకి వెళతాం. అందుకే ఒక సూక్తి ఉంది, సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి అన్నారు. మనం ఏ దేవుణ్ణి పూజించినా సరే అక్కడికే వెళుతుందట. నదులు అనేకం, సముద్రం ఒక్కటే, మార్గాలు వేరు, లక్ష్యం గమ్యం ఒకటే. మనం ఆ గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరాలంటే ఈ మార్గాలు తీసుకోవాలి. ఏ మార్గమైనా తీసుకోవచ్చు. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, వారి అభిరుచికి అనుగుణంగా ఆ దేవతను ఎంపిక చేసుకోవచ్చు. రజోగుణం ఉందనుకోండి బ్రహ్మదేవుడు, సత్వగుణం ఉందనుకోండి విష్ణుమూర్తి, తమోగుణం ఉందనుకోండి శివుడు. సో ఆ విధంగా వారి అభిరుచికి అనుగుణం. కొంతమంది పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ ఉంటారు. ఈ విధంగా వారి అభిరుచికి అనుగుణంగా వాళ్ళు ఆరాధిస్తూ పోతూ ఉంటే ఫస్ట్ స్టెప్ ఏమో దేవత కానీ దేవుడు కానీ. అల్టిమేట్ అండ్ లాస్ట్ గోల్ ఏమిటంటే నిరాకారానికి వెళ్ళటం. ఎట్లండి అది? కనిపించే స్థూల జగత్తులోనే కనిపించిన భగవంతుని దర్శించే విధంగా సూక్ష్మత్వానికి వెళితే అదే పరిపూర్ణ స్థితి. కనిపించే స్థూల జగత్తులోనే కనిపించిన భగవంతుని యొక్క స్థితిని మనం అనుభవించగలిగితే అదే పరిపూర్ణ స్థితి. కాబట్టి ఇటువంటి పరిపూర్ణ స్థితిని అందుకొని మనం దేవాలయాల్ని, దేవుడిని ఎప్పుడు వ్యతిరేకించకూడదు. పూజలు పునస్కారాలు వ్యతిరేకించకూడదు. అలాగే మాలలు కూడా మంచిదే, వీటిని ఉపకరణంగా వాడుకోవాలి, మెట్టుగా వాడుకోవాలి. ఆ విధంగా వీటన్నిటిని ఉపయోగించుకొని మీ జీవితాలను ఆనందమయం చేసుకుంటారని మనసా వాచ కర్మను కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.